కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల భారత్ బంద్ కొనసాగుతోంది. ఈ సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, రైతులతో సహా 25 కోట్ల మంది పాల్గొంటున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ బంద్ ప్రభావం కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే రోడ్డెక్కిన కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రజా రవాణా, ప్రభుత్వ రంగ సంస్థలపై భారత్ బంద్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. అయితే బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇటు బంద్కు మద్దతుగా పరిశ్రమలు, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, పోస్టల్, బొగ్గు గనులు, కర్మాగారాలు మూతపడ్డాయి. పశ్చిమ బెంగాల్లో ఈ బంద్ తీవ్రత ఎక్కువగా ఉంది. పలు ప్రాంతాల్లో దుకాణాలు అసలు తెరుచుకోలేదు. బంద్ ప్రభావంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కొన్ని చోట్ల బస్సులను అడ్డుకోవాలని చూసిన నిరసనకారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది. బెంగాల్లో బస్సు డ్రైవర్లు హెల్మెట్ పెట్టుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. కేరళలో కూడా అలాంటి దృశ్యాలే కనిపించాయి. బెంగాల్, ఒడిశాలో ఆందోళనకారులు రైల్వే స్టేషన్లోకి ప్రవేశించి పట్టాలపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇటు రోడ్డు మార్గాలను అడ్డుకోవాలని చూశారు. అయితే కొన్ని చోట్ల జాతీయ రహదారులను దిగ్బంధించారు. అయితే దాదాపు 17 డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్తో సార్వత్రిక సమ్మెకు దిగాయి కార్మిక సంఘాలు. కేంద్రం కార్మిక ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపిస్తున్నాయి. కేంద్ర విధానాలు కార్మికుల ప్రయోజనాలు బలహీనపరిచేలా ఉన్నాయని మండిపడుతున్నాయి. ఇక 4 కొత్త కార్మిక కోడ్లను అమలు చేయడాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇక మోడీ సర్కార్ ఆర్థిక విధానాలతో దేశ ప్రగతి కుటుంబ పడుతుందంటున్నారు కార్మిక నేతలు. దేశ సంక్షేమాన్ని పక్కన పెట్టిన కేంద్రం విదేశీ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ఆరోపిస్తున్నారు. ఇక ఈ సమ్మెలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంసీ, సిఐటీయూసీ, టీయూసీసీ, ఎల్పీఎఫ్, యూటీయూసీ కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి. కార్మిక, రైతు రాజ్యాంగ వ్యతిరేక పాలనపై సమైక్యంగా పోరాటం చేస్తున్నాయి. దీంతో పలు రంగాలపై భారత్ బంద్ ప్రభావం కనిపిస్తోంది.